నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జోరు వానలోనూ ఉదయం 6 గంటల నుంచి జిల్లా అంతటా సచివాలయ సిబ్బంది పెన్షన్ సొమ్మును అందజేశారు. వారికి తోడుగా కూటమి కేడర్, ప్రత్యేకించి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 1న పింఛన్ మొత్తం 4,000తో పాటు 3 నెలల బకాయి 3,000 కలిపి మొత్తం 7,000 పంపిణీ చేసింది. 2వ నెలైన ఆగస్టుకి 3,000 రూపాయల వంతున అందజేశారు. ఇక 3వ నెలైన సెప్టెంబర్ 1న కూడా పింఛన్ పంపిణీ చేయాల్సి ఉండగా ఆ రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందు ఆగస్టు 31న అందజేశారు. జిల్లాలో మొత్తం 2,89,096 మంది వివిధ కేటగిరీల వారికి 123.01 కోట్ల మొత్తం సామాజిక పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుగానే నిధులు మంజూరు చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ సిబ్బంది ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 89.75% మంది లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. మిగిలిన వారికి సోమవారం అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది వారికి తోడుగా టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేపట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దేవరాజు గట్టులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు, మంత్రి స్వాములు వర్షంలో తడుస్తూ బురదమయంగా ఉన్న రోడ్లపై నడుస్తూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సొమ్మును అందజేశారు. నగరంలోనే పలు ప్రాంతాల్లో కలెక్టర్ తమీం అన్సారియా పింఛన్లు పంపిణీ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 21వ డివిజన్లోకి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. మేయర్ గంగాడ సుజాత, జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ముందస్తు జన్మదిన వేడుకల్లో దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను షేక్ రియాజ్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఒంగోలు పట్టణంతో పాటు బాపట్ల, గుంటూరు జిల్లాలో విద్యారంగంలో రాణించడంతో పాటు సినీ రంగంలో ప్రవేశించి చిత్ర పరిశ్రమలో రాణించి ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీని స్థాపించారని అన్నారు. పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రాలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, వైద్యులు చవల ప్రకాష్, జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, కార్పొరేటర్ మలగా రమేష్, చిట్టెం సురేష్, చెంగల్శెట్టి అశోక్, ఆరిగ శివ, కోట మనోహర్, దండే మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ రేపు 2 రోజులు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఇవాళ గద్దలగుంటలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్, మెడికల్ క్యాంపు ఇవాళ పెట్టారు. రేపు వచ్చి కేక్ కట్టింగు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ రేపు పెట్టారు. ఏదైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. 56 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిది రాష్ట్రం అంతా కూడా ఈరోజు అతని అభిమానులు, యువత అంతా కూడా కలిసి ఆయన జన్మదిన కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలులో కూడా భారీ ఎత్తున ఇవాళ రేపు ఒక మంచి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా
ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు ఇక్కడ ఏది ఇబ్బందులు పడుతుంటారో దాన్ని ముందు చూపుతో చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 14-19లో కూడా డయాలిసిస్ తోటి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ టైంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చి కలిసి ఆ రోజు డయాలిసిస్ సెంటర్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా పెట్టడానికి కూడా ఆయన ముందు చూపుతో చేయటం ఆ రోజు జరిగినాయి అని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఒక పెద్ద పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి అలా 164 సీట్లు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా బాగుండాలి, అదేవిధంగా ఇంకా మంచి సినిమాలు రావాలి, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరగాలి, ప్రజల హృదయాల్లో ఇంకా నిలవాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు 2 రోజులు కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గద్దలగుంట ప్రాంతంలో మెడికల్ క్యాంపు చెట్టు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే కూటమి నాయకులైనటువంటి సింగరాజు రాంబాబు గారు, ఇంకా మిగతా బీజేపీలో నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే గద్దలగుంట ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ క్యాంపు జరపడం నిజంగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలందరినీ కూడా చాలా అభినందించక విషయం. ఇలాగే మున్ముందు కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు మున్సిపల్ స్కూల్లో జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం రోజు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు మనందరం కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారంటే చారిటీ కార్యక్రమానికి అంటే సేవా కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో పెట్టింది పేరు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. దానికి ఉదాహరణ గతంలో ఆయన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎలక్షన్కు ముందు 30 కోట్ల రూపాయలు దాదాపుగా కౌలు రైతులకి, అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో కౌలు రైతులకు అందరికీ కూడా 30 కోట్ల రూపాయలు తన సొంత నిధులు వెచ్చించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే రేపు ఈరోజు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కూటమి ఐకమత్యాన్ని కూడా మనం తెలియజేస్తున్న బాధ్యత మన మీద ఉంది. ఇలాగే ఈ ఐకమత్యం కలకాలం సాగుతుందని కోరుకుంటూ సెలవు. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై మురుగునీరు చేరుకుంది. వాటిని తొలగించేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జేసీబీ మిషన్ ద్వారా పోతురాజు కాలువలోని చెత్తను తొలగించారు. రోడ్లపై నీరు నిలబడకుండా ఉండేందుకు ఆస్కారం లభించింది. భాగ్యనగర్లోని రెడ్డి హాస్టల్ వద్ద ఆక్రమణలను తొలగించి నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.
బాబు షరీఫ్ అడ్డం అవుతావు కొంచెం సేపు బాబు. బ్లాక్ అయిపోయింది కొద్దిగా వెళ్ళండి బాబు. కొద్ది కింద మన మరి చెట్లకి వెళ్తే కనపడట్లేదు. అది వైట్ది అయితే కనపడేది. రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద నల్లమల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరుకొని స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన 40 మంది భక్తులు వరద నీరులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పోలీస్ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడకు పంపించి భక్తులను సురక్షితంగా ట్రాక్టర్ల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలో గుండ్లగమ్మ వాగు, జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని రాకపోకలు కొనసాగించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. గుండ్లగమ్మ ఉధృతంగా ప్రవహించడం వలన రంగస్వామి టెంపుల్కు పోయినటువంటి భక్తులు 40 మంది అక్కడ భగవంతుని దగ్గర టెంపుల్ దగ్గర చిక్కుకుపోవడం జరిగింది. నాకు తెలిసిన వెంటనే రెవెన్యూ వారిని, అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐ, సిఐ వారిని, అలాగే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడికి పోయి అక్కడికి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ని చేయడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత 40 మంది భక్తులని ఈ ట్రాక్టర్కి తాళ్లు కట్టి అక్కడి నుంచి అటువైపు నుంచి ఇటువైపు తీసుకుని 40 మంది భక్తుల్ని సురక్షితంగా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల మూలాన వాగులు, వంకలు అన్ని కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. జంపలేరు కూడా వస్తూ ఉంది, సగిలేరు కూడా ఇప్పుడు దిగువబెట్ట వరకు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను గిద్దలూరు నియోజకవర్గ ప్రజల్ని, ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండవలసిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, అధికారులు ఏదైతే ఈ విషయాన్ని తెలిసిన వెంటనే వారు అక్కడికి పోయి అక్కడికి వారందరినీ కూడా రక్షించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా ఇటువంటి ఏ ఉన్నా కూడా నేను అధికారులతో మాట్లాడాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను, పోలీసు వారికి కూడా చెప్పాను. ఇప్పుడు గిద్దలూరుకు సంబంధించి సిఐ గారికి కూడా నేను చెప్పాను. సగిలేరు వచ్చేటట్టయితే శ్రీనివాస, సింహ లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా రాత్రులు మీరు పర్యవేక్షించండి, అప్రమత్తం చేయండి. ప్రజల్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించేలాగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులకు కూడా నేను వారికి తెలియజెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క తుఫాను గుండా గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల గుండా మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నీటి యొక్క వాగులు, వంగలు వస్తున్న ద్వారా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండవలసిందిగా కోరుతూ, మరి ఒక్కసారి భక్తులకి ఈ 40 మందిని మనకి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన అధికారులందరినీ, అన్ని డిపార్ట్మెంట్స్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో 2వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూల్స్కు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిశాయి. గడిచిన 2 రోజుల్లో జిల్లాలో 83.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వర్ష ప్రభావం అధికంగా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట, నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు సగలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం దిగువ మెట్ట వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతూ పోతుంది. అలాగే మార్కాపురం నుంచి దోర్నాల వెళ్లే రహదారిలో చిన్న దోర్నాల వద్ద తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం మండలం ఎర్రబాలెం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అలా అడ్డం కడతాడు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు విపరీతంగా ప్రబలి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని ప్రజలు తమ ఇళ్లను పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. డెంగ్యూ, మలేరియాతో పాటుగా విషజ్వరాలు ప్రబలుతున్నాయని, అలాంటి సమయంలో తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ను సంప్రదించి సూచనలు తీసుకొని వైద్య సహాయం పొందాలని తెలిపారు. జ్వరం బారిన పడిన సందర్భంలో మందులు ఎలా పడితే అలా తీసుకోకూడదని డాక్టర్లు సూచనలు, సలహాలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్రాణం చాలా విలువైందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చని, ప్రాణం ఖరీదును వెలకట్టలేదని, అందువలన ప్రజలు తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ విషజ్వరాల నుంచి బయటపడాలని తెలిపారు. ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతంలో విషజ్వరాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ప్లేట్లెట్స్ కూడా తగ్గడం జరుగుతూ ఉంది. సో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు సహజంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని మీకు ఏదైనా జ్వరం వస్తే ఒకరోజు ఏదైనా డోలో లాంటి ట్యాబ్లెట్ వేసుకున్నా, డోలో కూడా ప్రతి 6 గంటలకు వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకు జ్వరం వచ్చినప్పుడు ముందు మాత్రం మీ కుటుంబ డాక్టర్ గారు, ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసి డాక్టర్ గారి సలహా తీసుకుని మాత్రమే మందులు వాడండి. సొంతంగా మీరు మందులు వాడమాకండి. ఒక్కొక్కసారి ఈ విష జ్వరాల్లో నొప్పుల మందులు ఇచ్చినప్పుడు అవి ప్లేట్లెట్స్ మరింత తగ్గి ప్రాణాపాయ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ డాక్టర్ గారిని, క్వాలిఫైడ్ డాక్టర్ గారిని, ఎంబీబీఎస్ డాక్టర్ గారిని లేదా ఎండీ కానీ అట్లా ఒక చదువుకున్న డాక్టర్ గారిని కలిసి మీరు ఆరోగ్య సలహాలు తీసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ కొన్ని రోజుల నుంచి అయితే విపరీతంగా వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ వర్షాల వల్ల ఎక్కడెక్కడ వాటర్ నిలబడటం వల్ల కానివ్వండి, విపరీతంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకని ఈ నగరంలో ఒంగోలు పట్టణ ప్రాంత ప్రజలు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానివ్వండి, మీరు ఆరోగ్యం విషయంలో ఈ కాలంలో అత్యంత జాగరూకతతో ఉండండి. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సీజన్లో ఇలాంటి టైంలో, వర్షాలు ఈ టైంలో పిల్లల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అలాగే వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు ఆరోగ్యాన్ని అంత బాగా కాపాడుకోవచ్చు. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేకుండానే డాక్టర్ గారు ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడుకుంటే తగ్గిపోతుంది. మీరు అజాగ్రత్త చేసిన పక్షంలో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రాణాలు అనేవి ఎప్పుడూ రిస్క్లోనే ఉంటాయి. అందుకని మనకి ఆర్థికంగా కూడా చాలా మనకు బర్డెన్ పడుతుంది. అందుకని ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ సీజన్లో వచ్చే విష జ్వరాలన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు మీ డాక్టర్ గారిని కలిసి మీరు మందులు తీసుకోండి. అలాగే ముందు దోమల బారి పడకుండా దోమలకి నుంచి రక్షణ కోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. మరొకసారి మీరు విష జ్వరాల గురించి అప్రమత్తంగా ఉండి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సలహా చెప్పి వారి డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకునేలాగా మీరు చెప్పాలి. కానీ దయచేసి సొంత వైద్యాలు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పొలాల్లో పాటించే పద్ధతులు తెలుసుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంలో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకొని అకాడమీ రూపొందించిన క్రొత్త పద్ధతులను తెలిపి పొలాల్లో అమలు చేసే విధంగా మెంటార్స్కు రైతు శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వడం జరిగిందని డిస్ట్రిక్ట్ పాయింట్ పర్సన్ శ్రీకాంత్ తెలిపారు. గత 4 రోజులుగా మెంటార్ ఇంటర్నర్స్ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న శిక్షణ ముగిసింది. శిక్షణలో నేర్చుకున్న వివిధ అంశాలను పొలాల్లో వినియోగించి అధిక దిగుబడులు పెంచుకోవాలని అన్నారు. నెల్లూరు జిల్లాలో పాటించే పద్ధతులు కూడా ఈ జిల్లాలో అమలు చేసి మరింత ప్రయోజనం పొందేలా శిక్షణలో నేర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు డిపిపి షేక్ కరీమున్నీసా, డిపిపి ఎండి కరిష్మా తదితరులు పాల్గొన్నారు. కాండం వరకు వెళ్ళి కాండం అయిన తర్వాత అవన్నీ కూడా కాండం పై భాగాన్ని తయారు చేసుకొని హెల్దీగా ఉంటుంది. రిలీజ్ చేసిన వెంటనే అట్లా రా మెటీరియల్ తీసేసుకుంటున్నాయా? ఏం చేస్తే ఏం చెప్పి ఒకరు చెప్తే మన అర్థం కాదని చెప్పి
ఆ ఒక్కదాని కిందనే అన్ని ప్రిన్సిపల్స్ లింక్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ 1 or 2 చాలా మెయిన్ ఇంపార్టెంట్ మీకు షేర్ చేసినాం కదా. ప్రకృతి వ్యవసాయ విభాగంలో అకాడమీకి సంబంధించి నేను డిస్ట్రిక్ట్లో డిపిపిగా వర్క్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 4 days నుంచి ప్రకాశం నెల్లూరు జిల్లాలకి ప్రకాశం జిల్లాలో ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ అకాడమీలో మెంటర్స్ అండ్ ఫార్మర్ సైంటిస్ట్ అని చెప్పి వ్యవసాయం చేసే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి 4 రోజుల మించి ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వారి పొలాలలో చేసే పనుల గురించి, వారు ఏమేమి పద్ధతులు పాటించినారు, ఎంత ఆదాయం తీసుకున్నారు, ఏమేమైనా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్న వాటికి వాళ్ళు ఏమేమి పద్ధతులు పాటించారని చెప్పి ఒకరొకరు చేత అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా, అర్థం కాని సబ్జెక్టులు ఏమన్నా కానీ మళ్ళీ వీళ్ళకి ఇక్కడ పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే అకాడమీ వాళ్ళు సూచించినటువంటి కొత్త పద్ధతుల గురించి, కొత్త ఇన్నోవేషన్స్ గురించి, వాళ్ళ పొలంలో ఎలా చేయాలో చేసిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు వాళ్ళ పొలంలో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని లెర్నింగ్స్ తీసుకొని అవే మన జిల్లాలో ఎందుకు పాటించకూడదు, అలా పాటిస్తే దిగుబడి ఎలా పెరుగుతుందని కూడా చూసుకోవడం జరుగుతుంది. సేమ్ మన ఏరియాలలో ఏంటంటే ఎక్కువ రెయిన్ఫెడ్ కండిషన్లో పండించే పంటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి రెయిన్ఫెడ్ కండిషన్లలో కూడా ఏ విధంగా పండించుకోవచ్చు, ఏమైనా పద్ధతులు పాటించుకుంటే దిగుబడి ఎలా పెంచుకోవచ్చు చెప్పడం జరుగుతుంది. ఈ 4 daysలలో కూడా వీరికి పొలంలో చేసే పనుల గురించి కూడా మోడల్ వైజ్గా ఫుడ్ సిస్టమ్ అని, మేనేజింగ్ ఫార్మ్స్ అని, LMS అని స్కిల్స్ గురించి కూడా నేర్పడం జరుగుతుంది. ఇవన్నీ వారు డైలీ చేసేటువంటి యాక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారి పొలాల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి చెప్పడం జరుగుతూ వెళ్తుంది. ఇది ఇలా కంటిన్యూ అయ్యే ప్రాసెస్ అండి. 4 days జరుగుతూ ఉంటుంది. 4 days అయిన తర్వాత వీళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ BEC సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది వారి నెక్స్ట్ ఫర్దర్కి ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా ఉంటుంది. సో ఈ 4 days ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫార్మర్స్కి వాళ్ళు ఏ రకమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు, ఆ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేసి వీళ్ళకంటూ ఇది ఒక 4 years కోర్స్ అంటే వీళ్ళకంటూ స్పెషల్గా ఒక కరికులం డిజైన్ చేశామన్నమాట. ఆ కరికులం ప్రకారం ఎలా అయితే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ఇంకా వాళ్ళ పొలంలో వాళ్ళు ఏ విధంగా చేస్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది అన్న విషయాల గురించి మేము డిస్కస్ చేసి ఇక్కడ చెప్తాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 2 రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. టంగుటూరు మండలం ప్రత్యేక అధికారి DRDA PD వసుంధర, తహసీల్దార్ ఆంజనేయులు, ఇతర అధికారులు ఆలకూరుపాడు పంచాయతీ పరిధిలోని పుల్లారెడ్డిపాలెంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలను ఆలకూరుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్కు తరలించారు. గ్రామాల్లో బ్లీచింగ్, సున్నం అందుబాటులో ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి వసుంధర తెలిపారు. వర్షాలకు నీళ్లు నిలబడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో జ్వరాలు వ్యాప్తి ఉన్నందున ఈ వర్షాలకు మరింతగా జ్వరాలు పెరిగే అవకాశం ఉందని, వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పంచాయతీ సెక్రటరీలు, VROలు గ్రామాల్లోనే ఉండాలని అన్నారు. హై స్కూల్లో పెడతారు కదా లాస్ట్ టైం ఇప్పుడు కూడా చేయాలి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ? మీరు చెప్పండి. 7 ఇళ్ళు. ఎంతమంది ఉన్నారు 7 ఇళ్ళు? ఎంతమంది? హై స్కూల్లో లైటింగ్ అంతా ఉందా? వాటర్ ఉంటుంది, వాటర్ ఉంది, లైటింగ్ బాగుంటుంది. లోపలికి రావా నీళ్లు? పెద్ద వర్షం అయితే లోపలికి వస్తాయి కదా, మరి అప్పుడైతే చేస్తారు. జనసేన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను జయప్రదం చేయాలని జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాల నాగేంద్ర యాదవ్ తెలిపారు. నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో 46వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జడా బాల నాగేంద్ర యాదవ్, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు పేదలకు భోజనాన్ని వడ్డించారు. జనసేన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో 2వ తేదీన పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు నాగేంద్ర యాదవ్ తెలిపారు. జనసేన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జడా బాల నాగేంద్ర యాదవ్ గత 46 రోజులుగా నిత్యం ఒంగోలులో పేదలకు, కూలీలకు
అన్నదాన కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని అడుసుమల్లి వెంకటరావు తెలిపారు. నిర్విరామంగా అన్నదానాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 46వ రోజున జరుగుతుంది. 46వ రోజు ఆదివారం అయినా కూడా పేదలందరూ కూడా ఎప్పటికన్నా ఎక్కువగానే వచ్చారు. ప్రతినిత్యం మంచి భోజన వసతితో మధ్యాహ్నం భోజనం జరుగుతూ ఉంది. ప్రతి పేదవాడు కూడా ఆకలితో ఉన్నవాడు చాలా సంతోషంగా మంచి రుచికరమైన భోజనాలు చేస్తూ ఉన్నారు. వారికి వారి ఆకలి తీర్చడమే నా ధ్యేయము. పవన్ కళ్యాణ్ ఆశయ ఆదర్శం కోసం ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రేపు మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ క్యాంపు, అలాగే పీవీఆర్ గర్ల్స్ బాయ్స్ స్కూలు రంగారావు చెరువు దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి విద్యార్థులు భారీగా వస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా మా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని ఉంటున్నారు. అందుకని మీ ఒంగోలు నగర ప్రజలు కూడా దీనికి అందరూ పాల్గొని, ముఖ్యంగా మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అభిమానులు కూడా పాల్గొని, వారితో పాటుగా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఒంగోలు నగరంలో గత 46 రోజుల నుండి జడా బాలనాగేంద్ర అన్న ఆధ్వర్యంలో నిర్విరామంగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఎవరైతే ఆకలితో అలమటించకూడదని చెప్పి ఏదైతే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలని ఈరోజు నిజంగా ప్రకాశం జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి బలా నాగేంద్ర అన్న గారు ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు ఒక రోజు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి చోట ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. భారీ వర్షాలు కురుస్తాయంటూ విశాఖపట్నం వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోస్తా తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుపులపాడు, టంగుటూరు, జరుగుమల్లి, సింగరాయకొండలో ముందస్తుగా సహాయక చర్యలు చేపట్టారు. తక్షణ సహాయక చర్యల నిమిత్తం కలెక్టర్ తమీం అన్సారియా తీర ప్రాంతాల మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. కొత్తపట్నం మండలంలో పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కొన్ని చోట్ల రహదారులపైకి వరద చేరడంతో రాకపోకలు నిలిచి జనజీవనం స్తంభించింది. ఒంగోలులో కాలువలు పొంగి మురుగు రహదారిపైకి చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల నిరసన కార్యక్రమం అంతర్జాతీయ కార్మిక సంఘాల కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జరిగింది. సిఐటియు, ఏఐటియుసి నాయకులు పాల్గొని ప్రసంగించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇజ్రాయెల్ దురాగతాన్ని ఖండించారు. అమెరికా ఇజ్రాయెల్కు అండగా ఉండి పాలస్తీనా ప్రజల ప్రాణాలు వేల మందిని బలికొందని అన్నారు. ప్రపంచ శాంతి కావాలని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి. మోదీ బయటకు వచ్చి యుద్ధం వద్దని ప్రకటించాలి. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు, టి మహేష్, పి కల్పన, కొర్నిపాటి శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, సిఎస్ చిరంజీవి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మన ఇండియా ఎందుకో పనికిరాని ఇండియాగా కనబడతా ఉంది ఇలాంటి విషయాల్లో. అందువల్ల ఇండియా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇండియా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మోడీ గారు నోరు ఇప్పాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ దురాగతాన్ని ఖండించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, మొదటి ప్రపంచ యుద్ధంలోనే, రెండో ప్రపంచ యుద్ధంలోనే మొత్తం మార్కెట్ల కోసం జరుగుతూ ఉందని మనకు అర్థమవుతా ఉంది. యుద్ధం తర్వాత చూస్తా ఉన్న మొత్తం దేశంలోనే, ప్రపంచంలోనే మొత్తం సర్వనాశనం పరిస్థితి కనబడతా ఉంది.
దాని నుంచి కోలుకోవాలంటే మామూలుగా విషయంగా లేదనేది మనకు అందరికీ అర్థమవుతున్న విషయం. అందువల్ల యుద్ధాలు వద్దు, శాంతి కావాలి, కార్మిక సంఘం ఐక్యత వర్ధిల్లాలి, అందువల్ల ఇజ్రాయెల్ దురాగతిని ఖండించాలి, ఇలాంటి నినాదాలతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నింటినీ ఈ కార్యక్రమాన్ని ఆదరించాలని చెప్పి మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి కావాలి, యుద్ధాలు వద్దని నినాదంతో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతోంది. ముఖ్యంగా ఇవాళ ఇజ్రాయెల్ని పాకిస్తాన్ ఏదైతే పాపం తెలిసి వాళ్ళు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన నేరానికి టోటల్గా పాలస్తీనాన్ని ఆక్రమించేసి ఏ కొద్ది భాగమో తప్ప ఆక్రమించేసి ఆ ఉన్న వాళ్ళని కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి బయటకు తరివేసేదానికి ప్రయత్నం చేస్తూ అక్కడున్న ఏ పాపం ఎరగనటువంటి ప్రజలను సైతం వేలాది ప్రజలను చంపేసి యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మేము ఖండిస్తా ఉన్నాం. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో సైతము అమెరికా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తూ ఆ యుద్ధాన్ని ఆరకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందో దాన్ని కూడా ముఖ్యంగా మన దేశం ఏదైతే మన మోడీ గారు రాముడికి జిందాబాద్ రావణాసుడికి జిందాబాద్ అన్న సందంగా ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నాం, ఇద్దరిని వివేచిస్తున్నాం అన్న సందంగా మాట్లాడుతూ ఎవరికి కర్రకుండా పాము చావకుండా ఎవరికి నొప్పి తగలకూడదు అన్నట్టుగా ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఇది మన విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పు అనేది అన్ని దేశాలకి మనం దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఉన్నదనేది కూడా మోడీ గారు అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ యుద్ధాలను వెంటనే ఆపాలని శాంతిని పునరుద్ధరించాలని కోరుతూ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. నాగులుపులపాడు మండలం బ్రాహ్మణ నిడమానూరు గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో దొంగలు పడ్డారు. శనివారం అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్వారం తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి స్వామివారి సింహాసనాన్ని తీసుకువెళ్లారు. అక్కడే ఉన్న మకర తోరణం గొడుగు ఇతర వెండి వస్తువులను తాకలేదు. సుమారు 18 కేజీల వెండి దొంగలించినట్లు సాయిబాబా మందిర నిర్వాహకులు తెలిపారు. దొంగలు కారులో వచ్చి వెళ్ళినట్లు గుర్తులు కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ పర్యవేక్షణలో నాగులుపులపాడు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు దొంగలను వెంటనే పట్టుకోవాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఆదేశించారు. దొంగలు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వారు ఒక గడ్డపాలను వదిలిపెట్టి వెళ్లారు. సీసీ కెమెరాల ఫుటేజ్ బాక్సులు కూడా వైర్లు కత్తిరించి దొంగలు తమ వెంట తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది. సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీన పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చిన చీకటి రోజు అని అందుకోసమే నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యత్నాలు చేస్తుందని, దానివల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టదాయకమని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓ ఉద్యోగి మేలుకో పాత పెన్షన్ సాధించుకో, 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 ఓ ఉద్యోగి మేలుకో పాత పెన్షన్ సాధించుకో. సిపిఎస్ విధానాన్ని వెంటనే సాధించి తీరుతాం, పోరాడి 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 తీరుతాం. ఒకటేసారి వెంటనే సిపిఎస్ విధానాన్ని వెంటనే, ఓపీఎస్ విధానాన్ని వెంటనే, ఓపీఎస్ విధానాన్ని వెంటనే, సిపిఎస్ విధానాన్ని వెంటనే పోరాడి 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 తీరుతాం. ఒకటే సర్వీస్, పోరాడి 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 రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే. ఈరోజు సెప్టెంబర్ 1 ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట
చీకటి దినంగా మనం పాటిస్తూ ఉన్నాము. ఎందుకంటే 2004 సెప్టెంబర్ 1వ తేదీన సిపిఎస్ అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈరోజు అందుకనే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దాదాపు రాష్ట్రంలో ఉన్న 200 తాలూకా కేంద్రాల్లో, పాత తాలూకా కేంద్రాల్లో ఈరోజు నిరసన ప్రదర్శనల్ని చేస్తూ ఉన్నాము. విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. అవి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే అయింది. అయినా సరే ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం మీద అనేక ఇబ్బందులు ఉన్నాయి అని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు యూపీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే అందరికీ ఒకే రకమైన పెన్షన్, ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏ విధానమైన సిపిఎస్ కానివ్వండి, జీపీఎస్ కానివ్వండి, ఇప్పుడు ప్రతిపాదిత యూపీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాల నుంచి ప్రతి నెల 10%ని కట్ చేసి తిరిగి అదే డబ్బుని పెన్షన్ రూపంలో మాకు అందించడం జరుగుతుంది. 30-35 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి యొక్క బాధ్యత ప్రభుత్వానిది. ఏ విధమైన కోతలు లేకుండా ఆ పెన్షన్కి జీతాల్లో నుంచి ఆ 10% కటింగ్ చేయించకుండా కేవలం రూపాయి కూడా కట్టించుకోకుండా ఇచ్చే ఓల్డ్ పెన్షన్ విధానమే మాకు కావాలి. ఆ విధానం కోసమే మేము ఈ రోజున పోరాటం చేస్తూ ఉన్నాము. ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి యూపీఎస్ అనే విధానాన్ని మన రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని కూడా మేము ఊహిస్తూ ఉన్నాము. మరి మా అంచనాలని మేము మా ఆలోచనల్ని కూడా పరిగణలోనికి తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగించే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సెప్టెంబర్ 1వ తేదీని ఉపాధ్యాయ ఉద్యోగులకు విద్రోహ దినంగా మరి ఉపాధ్యాయ ఉద్యోగులు భావిస్తున్నారు. కారణం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక దుర్మార్గమైనటువంటి సిపిఎస్ విధానాన్ని ఒకటి అమల్లోకి తీసుకొచ్చి ఇటు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు తీరరాని నష్టాన్ని కలిగించింది. మరి దానికి ప్రతిగా మరి ఇన్ని సంవత్సరాల నుంచి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వారి యొక్క నిరసన కార్యక్రమాలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరి గత ప్రభుత్వం కూడా సిపిఎస్ వచ్చిన వారం రద్దు చేస్తానని చెప్పి ఉత్త చేతులు చూపించిపోయింది. మరి ఈనాటి ప్రభుత్వం కూడా మరి అదే చేరికలు ఉన్నట్లయితే ఈ పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు చేపట్టి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు సెప్టెంబర్ నెలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల గిడ్డంగుల నుంచి అన్ని రేషన్ దుకాణాలకు సరుకులు అందించారు. దీంతో జిల్లా అంతటా ఆదివారం నుంచి ఎండియు వాహనాల ద్వారా పంపిణీ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 1392 రేషన్ దుకాణాల పరిధిలో 385 ఎండియు వాహనాల ద్వారా 6,70,000 రేషన్ కార్డుదారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 9,500 టన్నుల బియ్యం కేటాయించగా 350 టన్నులు పంచదారను కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులను పెంచుతామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభల్లో పదే చెప్పారు. గద్దెనెక్కాక 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన వాటిల్లోనూ కోత విధించారు. పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల అందించే కందిపప్పును గత 2 ఏళ్లుగా అరకొరగానే వైసీపీ ప్రభుత్వం సరఫరా చేసింది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి ఎవరూ పట్టించుకోకపోవడంతో మే, జూన్ నెలల్లో పూర్తిగా నిలిచిపోయింది. గతంలో పంచదార, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువుల ప్యాకెట్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చరంగుతో పేర్లు ఉండేవి. పైగా ఆ సంచుల్లో ఉండే సరుకుల తూకం 50 గ్రాముల వరకు తక్కువగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచదార సంచుల రంగు మార్చారు. వాటిపై ఎర్రటి అక్షరాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అని మాత్రమే ముద్రించారు. సిద్ధార్థ కరాటే అసోసియేషన్ 42వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒంగోలులో మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం. దాదాపు 4 రాష్ట్రాల నుంచి తమిళనాడు, అలానే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 600 మంది ఈ వర్షాలకు కూడా తట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఈ కరాటే అసోసియేషన్కి ముఖ్య అతిథులుగా ఈరోజు సాయంత్రం 3 గంటలకి ముఖ్య అతిథులుగా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు, అలానే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు ఎమ్మెల్యే, అలానే కరాటే అసోసియేషను చైర్మన్ గారు ఈరోజు ఉదయం మనకి కరాటే పోటీలను ప్రారంభించడానికి మండవ మురళీ గారు కరాటే అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ తెలంగాణ, అలానే ప్రతిభా కాలేజీ వెంకటేశ్వర్లు గారు, హర్షిని కాలేజీ కరస్పాండెంట్ గారు గోరంట్ల రవికుమార్ గారు, అలానే మన మారేళ్ళ సుబ్బారావు గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కరరావు గారు, మండవ సుబ్బారావు గారు, జిల్లా మన కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి పోటీలను ప్రారంభించడం జరిగింది. ఇవి సాయంత్రం అయిపోయేటప్పటికి దాదాపు 6-7 గంటలు అవుతూ ఉంటుంది. వీళ్ళందరికీ మనం ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, అలానే రాత్రికి భోజన వసతులు కల్పించాము. వచ్చిన వాళ్ళ మాస్టర్లందరికీ కూడా వసతి కూడా కల్పించి అందరు గెలిచిన వాళ్ళందరికీ మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఓవరాల్ ఛాంపియన్షిప్ ఈవినింగ్ జరుగుద్ది. మెన్, ఉమెన్కి అవి కప్పులు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ కరాటే కాంపిటీషన్స్ వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యము, వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి పిల్లలు దృఢంగా తయారవుతారు. దాంతోపాటు ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు బాగా డెవలప్ అవడానికి ఈ కరాటే అనేది ఉపయోగపడుతుంది. అలాంటి కరాటే ఛాంపియన్షిప్ ప్రోగ్రాము ఈరోజు ఒంగోలులో జరగడం చాలా సంతోషం. ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించడం జరిగింది. దీనికి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వేదిక ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. వాతావరణం అనుకూలించకపోయినా దాదాపు 4 స్టేట్ల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడ పోటీకి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. దీని ఈవినింగ్ ఛాంపియన్షిప్ డిక్లేర్ చేస్తారు. దీనికి ముఖ్య అతిథులుగా మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు వస్తారు మధ్యాహ్నం. దీన్ని అందరూ ఉపయోగించి జయప్రదం చేస్తారు. యూటీఎఫ్ ఉద్యమ పితామహుడు దాచూరి రామిరెడ్డి ఉచిత వైద్య శిబిరం ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు మెడికల్ క్యాంపుకు విచ్చేసి వైద్య సేవలు పొందారు. నగరంలోని డాక్టర్లు 17 మంది దాకా వైద్య సేవలు అందించారు. షుగర్, పక్షవాతం, బీపీలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమాన్ని మెడికల్ కన్వీనర్ మాదాల వెంకట్రావు పర్యవేక్షించారు. నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా నడుపుతూ ఉన్నాం. సుమారు 9 సంవత్సరాలు పూర్తయింది. 9 సంవత్సరాల నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి విరామం లేకుండా ఈ క్యాంపు నడుపుతూ ఉన్నాం. పేద ప్రజలు బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కరోనా టైంలో కూడా మేము మందులు ఇచ్చాము. కలెక్టర్ గారు వద్దన్నప్పుడు కూడా రోజుకి 50 మందిని 100 మందిని పోగు చేసి 14 రోజులు 15 రోజుల పాటు రోజు కొంతమందికి ఆ విధంగా ఇచ్చాం. 1500 మందికి పైగా ఇచ్చాం. 2.5 సంవత్సరం పాటు కరోనా టైంలో కూడా మందులు ఇచ్చాం. ఈరోజు కూడా నడుపుతూ ఉన్నాం. ఈరోజు కూడా నిన్న మొన్న ఈరోజు భయంకరమైన వర్షం తుఫాను వస్తూ ఉంటే అందరూ రాలేమని చెప్పన్నా కూడా కొంతమంది వస్తాము మాకు మందులు ఇవ్వడం చెప్పారంటే వాళ్ళ విజ్ఞప్తి మేరకు
వాళ్ళ విజ్ఞప్తి మేరకు మేము ఇక్కడ మార్చి ఇంతకుముందు స్కూల్లో చేసేవాళ్ళమే. ఈరోజు ఈ కళ్యాణ మంట మార్చుకొని ఈ విధంగా వైద్య సేవలు చేస్తూ ఉన్నాం. ఈ వైద్య సేవల్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 1st ఆదివారం, మార్చి 1st ఆదివారం, జూలై 1st ఆదివారం, సెప్టెంబర్ 1st ఆదివారం, నవంబర్ 1st ఆదివారం జరుగుతూ ఉంది సంవత్సరం మొత్తం మీద. అది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ కేసీజీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని రామానుజ కూటమిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి బ్రహ్మానందం, డిస్టిక్ గవర్నర్ పేర్ల సత్యనారాయణ, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ, డిస్టిక్ ఆఫీసర్ గోవర్ధన్, ఒంగోలు యూనిట్ ప్రెసిడెంట్ బద్రీ నారాయణ, సెక్రటరీ గుర్రం సునీల్, ట్రెజరర్ నందా, కేసీజీఎఫ్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కూనాల శ్రీనివాసరావు, డిస్టిక్ ఆఫీసర్ వినోద్, డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అరవింద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు నన్ను బ్లడ్ ఇన్ఛార్జ్గా నియమించారు. సుమారు ఈ 205 డిస్టిక్లో ఒక 60 క్లబ్స్ ఉన్నాయండి. మనకి చీరాల నుంచి సుల్లూరుపేట వరకు 205 డిస్టిక్ కింద వస్తుంది. అందరూ కూడా ఈరోజు మా వాసవి క్లబ్ ఫౌండర్ అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి బర్త్డే సందర్భంగా, జయంతి సందర్భంగా మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసామండి. రేపు వచ్చేసి 2వ తేదీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నామండి. అది మన దగ్గరలో ఉన్న రైజ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో రేపు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ గాంధీ రోడ్లోని వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కేసీఎఫ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ డొనేషన్ కార్యక్రమానికి మనకి నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్న న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గర గల వైశ్య భవన్ దగ్గర కూడా 3 క్లబ్స్ ఉన్నాయండి. వాసవి క్లబ్ ఒంగోలు విజన్, మహిళా విజన్ అండ్ వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో కూడా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మా క్లబ్కు కేసీఎఫ్ యూత్ క్లబ్కి సహాయం అందించిన న్యూ విజన్ బ్లడ్ వారు సహకారంతో ఇక్కడ గాంధీ రోడ్లో రామాంజ కూటంలో బ్లడ్ కార్యక్రమాన్ని జరుపుతున్నామండి. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయిన గార్లపాటి బ్రహ్మానందం గారు, గుర్రం రంగనాథ్ గారు, మా క్లబ్ అయిన డివి అయిన చలవా సుబ్రహ్మణ్యం గారు, మా క్లబ్ సభ్యులు మరియు అందరూ పాల్గొన్నారండి. అట్లాగే మాకు సహకరించి మాకు బ్లడ్ డొనేట్ చేసే స్పాన్సర్స్ కానీ, మా మెంబర్స్ కానీ అందరూ వచ్చినారు. వాళ్ళందరికీ రవిచంద్రన్ గారి ఆదేశాల ప్రకారం కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంకులు నిర్వహించమన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేము గాంధీ రోడ్లోని రామాజీకూటంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా మా గార్లపాటి బ్రహ్మానందం గారు ఐఈసీ ఆఫీసర్ గారిని నియమించారు. వారి ఆధ్వర్యంలో మేము వాసవి క్లబ్ ఒంగోలు కేసీజీఎఫ్ ఇద్దరం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించామండి. ఈ కార్యక్రమానికి బ్లడ్ డోనర్స్ బాగా సహకరించి అందరూ వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో గొర్రెల షెడ్కు విద్యుత్ వైర్లు గాలివానకు తెగిపడడంతో 6 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నారాయణ అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న గొర్రెల షెడ్లో గొర్రెలను తోలాడు. గాలివానకు విద్యుత్ వైర్లు కింది పడడంతో 6 గొర్రెలు మృతి చెందాయి. 6 గొర్రెల ఖరీదు దాదాపు ₹1,00,000 ఉంటుందని యజమాని తెలిపారు. పొద్దున 6 నుంచి నీకు నీ స్విచ్ ఆఫ్ వస్తుంది. శ్రీ సత్యానుసులో నేటి మాట, నలుగురికి మంచి చేయడానికి ఆరాటపడాలి కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్డర్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.